నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. అనుకోని పరిణయం సీజన్ 2 రాఖీ జస్వికల ప్రేమ కథ ఎపిసోడ్ 3. తన భర్తను పట్టుకొని నువ్వెవ్వరని ఆమె ఎందుకు అడిగింది? నిజంగా అతడెవరో ఆమెకు తెలియదా? హార్ట్ టచింగ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మీకోసం. మొదటి సీజన్కి రెండో సీజన్కి ఎలాంటి సంబంధమూ లేదు. కథ వేరు, పాత్రలు వేరు. ఇక కథలోకి వెళ్దామా? బంధువులందరి ముందు పరువు పోయింది. ఇప్పుడే మొహం పెట్టుకొని ఇంటికి వెళ్ళేది అన్న ఆలోచనలో ఉన్న చలపతికి కొడుకు ఏం చెప్తున్నాడో అర్థమైంది. అలాగేనని తల పంకించిన అతడు కొడుకు భుజం తట్టాడు. చూడు నళిని, మీ పెద్దమ్మాయి ఇలా చేస్తుందని మనం అనుకోలేదు. బాధ నటించిన అతడు, సరే జరిగిందేదో జరిగిపోయింది. నీకు ఇంకొక కూతురు ఉంది కదా, ఆ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి ఇదే కళ్యాణ మండపంలో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిద్దాం అన్న అతడు ఆమె సరే అనకముందే, ఎలాగో ఈ పెళ్లి ఖర్చు అంతా నేనే పెట్టాను, ఇంకా కావాలి అంటే ఇంతకుముందు అనుకున్న దానికన్నా రెట్టింపు ఎదురుకట్నం ఇస్తాను. అటు మీ పరువు ఇటు మా పరువు పోకుండా ఉంటుంది. అందుకని వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేయడం మంచిది. నువ్వు ఇంకేం ఆలోచించకుండా నీ రెండవ కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకో అన్నాడు చలపతి. అంతేకాదు, అక్కడే ఉన్న పంతులు గారితో, ఈరోజు మరో ముహూర్తం ఉందా అడిగాడు. ఉంది, ఎందుకు లేదు? మరో గంటలో మరో మంచి ముహూర్తం ఉంది. ఈ పెళ్లి ఇలా జరిగిపోయినందుకు కించెత్తు బాధతో ఉన్న పంతులు గారు చెప్పారు. అయితే ఇంకేం, మరో తాలిబొట్టు పెళ్లి బట్టలు తెప్పిస్తాను. మీ అమ్మాయిని పెళ్లి కూతుని చేసి తీసుకొని రండి. మా అబ్బాయి ఎలాగూ రెడీగానే ఉన్నాడు కదా. సంతోషంతో ఆ ఏర్పాట్లు ఏవో చూడమని తన బావమరిదికి చెప్పాడు. నిజమే, ఇలా ఎన్నిసార్లు జరగలేదు? అక్క వద్దనుకుంటే చెల్లెలికి, చెల్లెలు వద్దనుకుంటే అక్కకి జరిగిన పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నాయి అనుకున్న ఆమె, అలాగే అన్నయ్య అని రీతు వైపు చూసింది. అమ్మా, నేను వీణి పెళ్లి చేసుకోవాలా? తన ముఖం అసహ్యంగా పెట్టింది. ఎందుకు చేసుకోవు? మా అబ్బాయికి ఏం తక్కువ? పండ్లికిలిచ్చాడు చలపతి. అన్నీ ఎక్కువే, అందుకే వద్దంటున్నాను వెటకారం ఆడింది రీతు. అలా అంటే ఎలానే? ఈ పెళ్ళికి ఒప్పుకో ప్రాధేయపడింది నళిని. ఒప్పుకోక చస్తుందా అనుకున్నాడు చలపతి. జున్నుముక్క లాంటి పిల్ల నాకు పెళ్ళాం కాబోతోందని మనసులోనే మురిశాడు లవకుమార్. వాళ్ళందరి ఆశల మీద పేడనీళ్లు చల్లినంత పనిచేసింది రీతు. చూడమ్మా, నేను వీడిని పెళ్లి చేసుకోవడం కన్నా చావడానికి ఇష్టపడతాను. నేను బ్రతకాలో చావాలో నువ్వే నిర్ణయించుకో కోపంతో అనేసి అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకుండా వడివడిగా నడుచుకుంటూ వెళ్ళింది ఆమె. కూతురు అంత మాట అనేసరికి నివ్వెరపోయింది నళిని. ఆశ్చర్యంతో నోరు తెరిచాడు చలపతి. దొంగముఖంది, ఎంత మాట అనేసింది? మనసులోనే బావురుమన్నాడు లవకుమార్. అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి అనుకుంటూ పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు. నాన్న, ఏడుపు గొంతుతో తండ్రిని చూశాడు లవకుమార్. మూసుకొని పద. అతన్ని కసురుకున్న చలపతి కొడుకునికి పెళ్లి చేయలేకపోయినందుకు బాధపడ్డాడు. అవమాన భారాన్ని గుండెలో మోస్తూ తన కుటుంబ సభ్యులతో ఇంటి ముఖం పట్టాడు. కారు కాస్త దూరం వెళ్ళాక అప్పుడే స్పృహలోకి వచ్చిన దానిలా, మీరెవరు? నన్నెందుకు పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నారు? రాఖీని అనుమానంతో చూసింది జస్విక. అతడు తల తిప్పి ఆమెను సీరియస్గా చూశాడు. నిజంగా నేనెవరో నీకు తెలియదా? బేస్ వాయిస్తో అడిగాడు. తల అడ్డంగా ఊపి భయంతో అతన్ని బిక్కుబిక్కుమని చూసింది. బుర్ర ఉంది కదా, దాన్ని వాడి కాస్త గుర్తు తెచ్చుకో అన్న అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. ఎక్కడో చూసినట్టుంది, కానీ నిజంగానే మీరెవరో తెలియదు బేలగా అన్నది. అతడు ఆమెను సీరియస్గా చూసి కారుని సైడ్కు తీసుకున్నాడు. కారు ఎందుకు ఆపాడో, అతడు సీట్ బెల్ట్ ఎందుకు తీస్తున్నాడో తెలియక ఆమె మరింత భయపడింది. అతడు పూర్తిగా ఆమె వైపుకు తిరిగాడు. జస్విక మరింతగా బిగుసుకుపోయింది. ఇప్పుడు చెప్పు, నేనెవరో నీకు తెలియదా? సూటిగా చూసిన అతని చూపుకి ఆమె గొంతులో గుటిక పడగా తల అడ్డంగా ఊపింది. అతడు తన చేతిని ఆమె మీదికి తెస్తుంటే గట్టిగా కళ్ళు మూసింది. అతడు ఆమె గుండెల మీద ఉన్న తాలిబొట్టును చేత్తో పట్టుకోగానే కళ్ళు తెరిచి అతన్ని చూసింది. కనుసైగతో ఆ తాలిబొట్టును ఆమెకు చూపిస్తూ, ఇప్పుడు చెప్పు, నేనెవరిని అన్నాడు. ఆమె తడబడుతూనే, మీరు నా భర్త అంది. ఈ మాత్రం క్లారిటీ ఉంది కదా, బేస్ వాయిస్తో అన్న అతడు సైడ్ స్మైల్ ఇచ్చాడు. తల నిలువునా ఆడించింది. ఇంకోసారి నువ్వెవరు అన్నావనుకో కోపంగా అనేసి ఆమె 2 బుగ్గలు నొక్కాడు.
అతని పట్టుకి బాధతో ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెయ్యి వెనక్కి తీసుకొని ఆమె కంటి నుండి జారిన కన్నీటి చుక్కను తన చూపుడు వేలుతో పట్టుకున్నాడు రాఖీ. ఐ హేట్ టియర్స్ బట్ ఐ లైక్ యువర్ టియర్స్. అదోలా మాట్లాడిన అతడు ఓఫ్ అని ఆ కన్నీటి చుక్కను నోటితో ఊదాడు. ఆమె అతని యాటిట్యూడ్కి విస్తుపోయింది. కళ్ళు పెద్దగా తెరిచి కనురెప్పలు టపటపా ఆడించింది. ఏంటా చూపు? అతడు విసుక్కున్నాడు. ఆమె తన చూపులు మరల్చింది. నన్ను తప్పించుకుందామనే ఈ పెళ్ళికి ఒప్పుకున్నావా? ఆమె 2 భుజాలు గట్టిగా పట్టుకొని కుదిపాడు. అతడు పట్టిన పట్టుకి ఆమె భుజాలు నొప్పి పుడుతుంటే తల అడ్డంగా ఊపింది. మరి ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నావు? పెళ్లి మండపంలో పెళ్లి కూతురిలా ఎందుకు కూర్చున్నావు? నేనొకడిని ఉన్నాను అన్న సంగతి మర్చిపోయావా? బేస్ వాయిస్తో ఆమెను నిలదీశాడు. ఆమెకేం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. బిక్కమొఖం వేసి అతన్ని చూసింది. మాటలు రావా? గర్జించాడు. వచ్చు. ఆమె మాట తడబడింది. అయితే మాట్లాడు. ఏం మాట్లాడాలి? బెరుగ్గా అతన్ని చూస్తుంటే ఆమె మరింత తడబడింది. ఓఫ్ అని తన అసహనాన్ని గాలి ద్వారా బయటికి పంపి, నేను అడిగిన దానికి ఆన్సర్స్ చెప్పు. ఆమె భుజాలను మరింత గట్టిగా పట్టుకున్నాడు. నొప్పి తట్టుకోలేక ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా సహనాన్ని పరీక్షించకు. స్పీక్ అవుట్. ఇంతవరకు చిన్నగా మాట్లాడిన అతడు ఈసారి గట్టిగా అరిచాడు. మా పిన్ని బలవంతం చేస్తేనూ బెరుగ్గా చెప్తూ భయంతో గుటికలు మింగింది. బలవంత పెడితే ఎవరిని పడితే వాడిని చేసుకుంటావా? నా గురించి ఎందుకు మీ పిన్నికి చెప్పలేదు? చెప్పి ఉంటే ఆమె ఇలా నీకు మరొకతో పెళ్లి చెయ్యాలని చూసేది కాదు కదా. పోనీ నాకైనా చెప్పావా? అబ్బే అదీ లేదు. అంటే నన్ను మోసం చేయాలి అనుకున్నావు కదూ? అది కూడా ఈ రాఖీని. అతని కళ్ళల్లో ఎర్రజీరలు తేలాయి. నేనెందుకు మిమ్మల్ని మోసం చేస్తాను? అతడేం మాట్లాడుతున్నాడో అర్థం కాక తెల్లముఖం వేసింది. అలా అమాయకంగా ముఖం పెట్టకు. పెళ్లిపీటల మీద కూర్చున్నావంటే అర్థమేంటి? కనుబొమ్మలు ఎగరవేశాడు. ఆమెకేం చెప్పాలో అర్థం కాలేదు. మీరు ఎవరు అనుకుని ఎవరిని పట్టుకొని అడుగుతున్నారు? బలవంతంగా గొంతు పిగుల్చుకొని అన్నది. అయినా ఆమె మాట ఎక్కడో లోతులో నుండి వచ్చినట్టు వచ్చింది. అలాగా? అంటే నేను నీకు వెర్రివెంగ అప్పలా కనబడుతున్నానా? నువ్వెవరో తెలియకుండానే నీ మెడలో తాళి కట్టానా? నువ్వెవరో తెలియకుండానే ఇలా నా వెంట తీసుకుని వెళ్తున్నానా? కోపం పట్టలేక ఆమె చెంప చెల్లుమనిపించాడు. అతడు కొట్టిన దెబ్బకి ఆమె కళ్ళు తిరిగాయి. అతడు చూపుడు వేలు చూపిస్తూ, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావు అంటే చంపి పాతేస్తాను. నువ్వు తెలుసు, నీ జాతకం తెలుసు. ఇంటికి పద. నీకు బ్రతికి ఉండగానే నరకం చూపిస్తాను. ఆవేశపడ్డాడు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంటే అతని ఈగో సాటిస్ఫై అయింది. డెవిల్ స్మైల్ ఇచ్చాడు. అతడు ఆమె మీదికి వంగుతుంటే ఏం చేస్తాడోనని ఆమె గుండె దడదడలాడింది. గట్టిగా కళ్ళు మూసింది. ఆమె అనుకున్నట్టు ఏమీ జరగలేదు. అతడు ఆమెకి సీటు బెల్ట్ పెట్టాడు. అతని మునివేళ్లు ఆమె నడుమును తగులుతుంటే ఆ స్పర్శకి బిగుసుకుపోయింది. భయంతో ఆమె అధరాలు అదురుతున్నాయి. ఏ మాటకా మాట చెప్పుకోవాలి బేబీ. నువ్విలా కూడా క్యూట్గా ఉన్నావు. అసలు ఈ అందమే కదా నన్ను కట్టుపడేసింది. తన చూపుడు వేలితో ఆమె పెదాల మీద ఒక పెక్కిచ్చాడు. అతను ఇంటి మాటలు మాట్లాడుతున్నా ఆమెకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. తెల్లముఖం వేసుకొని నిస్సహాయంగా చూస్తోంది అతన్ని. ఆమె అదరే అధరం అతన్ని కవ్వించింది. ఆమె మెడ వెనుక చెయ్యి వేసి ఆమె ముఖాన్ని తన ముఖానికి దగ్గరగా తెచ్చుకొని ఆమె పెదాలని అందుకున్నాడు. భయంతో జస్వి కళ్ళు మరింత పెద్దగా తెరుచుకున్నాయి. గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది. మనసులో ఇది అని చెప్పలేని అలజడి మొదలవుతుంటే తను ఒకలాంటి పులకరింతకు గురైంది. అతడు ఎంత డీప్గా కిస్ చేశాడు అంటే ఆమెకు అసలు ఊపిరి ఆడడం లేదు. గింజుకుంటుంటే ఆమె కింది పెదవిపై చిన్నగా బైట్ చేసి అప్పుడు వదిలాడు. చిట్నిల పెదవి సలపరం పెడుతుంటే ఆమె ఉక్రోషంతో అతన్ని చూసింది. ఇది మొదలు బేబీ. ఇలాంటి రివెంజ్లు ఇంకా ఎన్నో ఉంటాయి. అవన్నీ అనుభవించడానికి, నా టార్చర్ భరించడానికి సిద్ధంగా ఉండు. కన్ను కొట్టి ఆమె చెంప తట్టాడు. అతని మాటలకి ఆమె వెన్ను జలధరించింది. ఒక్క ముద్దుతో ఒక్కలు చూపించాడు. ఇక అంటే నేనేమైపోతాను? భయం వేసింది ఆమెకు. బుజ్జి పప్పీలా ముడుచుకొని కూర్చుంది. కీగంట ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన రాఖీ సీటు బెల్ట్ పెట్టుకొని కారును ముందుకు తోలాడు. జస్వి సైడ్ విండోలో నుండి బయటికి చూస్తూ కూర్చుంది. నేను నా జీవితం ఎటు వెళ్తోంది?
ఈయన నా భర్త అని తెలుసు. అంతకు మించి ఈయన గురించి నాకేమీ తెలియదు. ఒక్క మాట చెప్పాలి అంటే ఒక్క పూటలో నా లైఫ్ ఎంతలా మారింది. కాదు, ఈయన మార్చేశారు. నా జీవితం నాకే తెలియకుండా చేశారు. నా లైఫ్ ఇప్పుడు నా అధీనంలో లేదు. ఈయన 3 ముళ్ళు వేసి మరీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇక నేను ఈయన చేతిలో కీలుబొమ్మను కాబోలు. ఇలా ఆలోచిస్తున్న ఆమె తల తిప్పి అతన్ని చూసింది. అతడు నిశ్చితంగా రోడ్డుని చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు వచ్చి ఎయిర్పోర్ట్లో ఆగింది. ఆమె కారు దిగి చుట్టూ చూసింది. అతడు ఆమెను చూసి పద అనగానే నన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? కంగారు పడింది. పెళ్ళైన అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో అక్కడికి. ఇది కూడా తెలియదా? వెటకారమాడిన అతడు ముందుకు కదిలాడు. రాఖీ ఇంచుమించు 6.5 అడుగుల వరకు ఉంటాడు. పొడవాటి కాళ్ళతో పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి వెళ్తున్నాడు. జస్వి 5 అడుగులు ఉంటుంది. ఆమె చిన్ని చిన్ని అడుగులు అతని అడుగులతో జత కలపలేక వెనకబడింది. అతడు వెనక్కి తిరిగి ఆమెను చూసి కమ్ ఫాస్ట్ అన్నాడు. ఆమె పరుగు పెట్టింది. అతడు టికెట్స్ ఎప్పుడు తీసుకున్నాడో తిన్నగా బోర్డింగ్ దగ్గరికి వెళ్ళాడు. వీళ్ళు ఎక్కవలసిన ఫ్లైట్ ఆల్రెడీ రెడీగా ఉంది. చెకింగ్ అవ్వగానే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నారు. ఈయన నన్ను కేవలం ఊరు, రాష్ట్రం మాత్రమే దాటిస్తున్నారా, లేక దేశమే దాటిస్తారా? అనుమానపడ్డ జస్వి అతని పక్కన కూర్చుంది. అలా పెద్ద పెద్ద కళ్ళేసుకుని నన్ను చూసే బదులు సీట్ బెల్ట్ పెట్టుకోవచ్చు కదా విసుక్కున్నాడు. ఆమె మొదటిసారి ఎక్కడంతో పెట్టుకోవడం చేతకాక అవస్థపడింది. అతను పెడుతుంటే నిజం చెప్పండి, మనం ఎక్కడికి వెళ్తున్నాం? బేలగా అడిగింది. అతడు సీరియస్గా ముఖం పెట్టి కళ్ళు చిన్నవి చేసి చూశాడు. నన్నెవరైనా క్వశ్చన్ చేస్తే నాకు నచ్చదు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. మరోసారి ఇలాంటి మిస్టేక్ చేయకు. ఫస్ట్ టైం కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాను హెచ్చరించిన అతడు, మనం ఎక్కడికి వెళ్ళినా నువ్వెప్పుడూ నాతోనే ఉంటావు, నా కనుసన్నల్లోనే ఉంటావు. అది మాత్రం ఫిక్స్ బేబీ. సీట్ బెల్ట్ పెట్టడం అయిపోయాక కొంటెగా కన్ను కొట్టి ఆమె బుగ్గ తట్టాడు. అది తెలుస్తూనే ఉంది. చిన్నగా నసిగింది. కదా మరింకేంటి, కూల్గా ఉండు అన్న అతడు ఆమె చేతిలో తన చేతివేళ్లను జోడించి ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆల్రెడీ సీటుకి కట్టేశారు కదా, ఇంకా ఎక్కడికి పారిపోతానని ఇంత గట్టిగా పట్టుకుంటున్నారు మనసులో అనుకుంది. నీకు పారిపోయే అవకాశం ఎప్పటికీ ఇవ్వను. అలాంటి ఆలోచన కలలో కూడా చెయ్యకు. అప్పుడు నేను నీతో ఇంత కూల్గా ఉండను. మైండ్ ఇట్. ఆమెకు మాత్రమే వినిపించేలా చెవిలో చెప్పాడు. బాబోయ్, నేను మనసులో అనుకున్నది కూడా ఈయనకి తెలిసిపోతోంది. ఏంటి? బిక్కుబిక్కుమని అతన్ని చూసింది. ఇలా నా ముందే కాదు, నా వెనకాల అనుకున్నా నాకు తెలుస్తుంది. బికాజ్ యు ఆర్ మైన్. సైడ్ స్మైల్ ఇచ్చాడు అతడు. కథ కొనసాగుతుంది. వ్యూవర్స్, ఈ కొత్త స్టోరీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.